వర్షంలో చూడండి పచ్చగా తీస్తున్నాము. మార్నింగ్ నుంచి ఫుల్ ఎండ వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ పచ్చి ఇప్పుడే తీసి తడవకుండా ఉంచాను. ఆగిపోయింది, దాని ఆత్రత ఆగింది. చూడండి పత్తి మొత్తం తడిసింది. రైతుల కష్టం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి నీరు వస్తుంది. ఇట్లాంటప్పుడు మనకి రేట్ ఏమొస్తుంది చూడండి. అట్లా పిండితే నీళ్ళు వస్తుంది. ఇంత కష్టం ఉంటుంది వ్యవసాయం అంటేనే. చూడండి మబ్బు చూడండి మళ్ళీ పట్టింది, వస్తుందేమో. ఫ్రెండ్స్ నేనైతే ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడేనమాట చేనికి రావడం. అది కూడా ఏంటంటే వర్షాలు ఉన్నాయని చెప్పేసి, పత్తి తడుస్తుందని చెప్పేసి నేను అమ్మ మా హస్బెండ్ అయితే ముగ్గురం చేనికి వచ్చి పత్తి తీస్తున్నాం. కానీ అసలు 1:30 అట్లా అయ్యేసరికి ఫుల్ వర్షం పడుతుంది. వర్షాలు ఉన్నాయంట, పత్తి ఆగమవుతుందని చెప్పేసి, అంటే సమయానికి ఇంకా ఎవరు దొరక్క మేమే తీస్తున్నాము. అంత కష్టం ఉంటుందంటే ఇంత కష్టపడి ఎండనక వానక కష్టపడి చలికి ఇంత వ్యవసాయం చేసిన తర్వాత చేతికి వచ్చిన పంటను వర్షం చూడండి దాక్షిణంగా అసలు తడిపేసింది అనమాట. ఆ పత్తి ఎవరన్నా కొంటారా ఫ్రెండ్స్? దాన్ని మొత్తం చాలా కష్టం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఆరబెట్టం కానీ అలాంటి ప్రాసెస్ చాలా ఉంటుంది. అసలు రైతులు కష్టం చెప్పుకోవడానికే చెప్తారు కానీ ఆ కష్టాన్ని అయితే ఎవరూ తీర్చరు. ₹1 రేటు పెంచమన్నా కానీ చెప్పేసి అస్సలు పెంచరు. మేమేందంటే ఇంకా ఇంట్లో వాళ్ళమే కదా అని చెప్పేసి పత్తి తీస్తున్నాము. ఎండ అయితే బాగా వచ్చింది కదా అని చెప్పేసి థమ్స్అప్ తెచ్చుకున్నాము. ఇంకా ఆ థమ్స్అప్ ఇంటికి పోయినా కానీ ఎట్లాగా అంటే గ్యాస్ అంతా పోతుంది అని చెప్పేసి తెచ్చుకున్నది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి తాగుతున్నాము. అంటే మీరు అనుకోవచ్చు ఇంత వర్షం పడుతుంటే థమ్స్అప్ అవసరం అని. అది ఎండకు తట్టుకోలేక వేడి చేసినట్లుందని చెప్పేసి ఇంకా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మేము తడిచామని చెప్పేసి మా బట్టలు మురిగ్గా ఉన్నాయని చెప్పేసి, అంటే మా చేలకి ఇంటికి దూరం అనమాట. ఎవరిని లిఫ్ట్ అడిగినా కానీ ఇవ్వలేదు. ఎందుకంటే రైతుల పేర్లు చెప్పుకోవడానికే వాడుతూ ఉంటారు కానీ మేము రైతు బిడ్డలం అని చెప్పేసి అవి కానీ లిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం ఎవరు ఇవ్వరు. ఇంకా అట్లనే ఇంటికి నడుచుకుంటూ వచ్చాను. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తినడానికి ఆహారం కావాలి కానీ హెల్ప్ మాత్రం ఎవరూ చేయరనమాట. వర్షం అయితే అసలు ఆగకుండా ఇంక ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ ఫుల్గా. ఇంకా ఫ్యాన్ అయితే వేసుకొని ఇంకా మా తోటకోడలు వాళ్ళ గదిలో అయితే వరండాలో 2 చోట్ల ఆరబెట్టాము. ఎందుకంటే మా గదిలో కొంచెము ఇరుగ్గా ఉంటుంది. ఇంకా అక్క వాళ్ళు కూడా లేరు, ఊరెళ్ళారని చెప్పేసి పత్తి అయితే ఆరబెట్టామన్నమాట. ఇంత కష్టపడి తీరా పంటని అమ్మే టయానికి అస్సలు రేటు ఉండదన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అసలు తినాలనే ఆలోచన కూడా రావట్లేదు. ఎందుకంటే ఎంత రేట్ వస్తుందో ఏందో తెలియదు. చూడండి ఫ్యాన్లు అయితే పెట్టి ఇంకా 2 రూములలో ఫ్యాన్ అయితే వేసి ఆరబెట్టామన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇంత ఉంటుందన్నమాట ఒక రైతుల కష్టం అనేది. మీరైతే ఇంక ఈ వీడియోకి అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.